దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల సంకేతాలతో లాభాల వైపే పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి సెషన్లో అనూహ్యంగా పుంజుకున్న మార్కెట్లో అదే జోరు ఇవాళ కూడా కంటిన్యూ అవ్వచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో పాటు ఇండియా విఐఎక్స్ సూచీ పడిపోవటం ఇన్వెస్టర్లకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ షేర్లతో నిన్నటిలాగానే ఇవాళ కూడా విదేశీ, దేశీయ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక నిన్నటి మార్కెట్ విషయానికి వస్తే ఉదయం కాస్త హెచ్చుతగులతో స్టార్ట్ అయినా ముగిసేసరికి మాత్రం మార్కెట్లు మంచి లాభాల్లోనే నిలిచాయి. నిన్న ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 24,334 దగ్గర నిలవగా సెన్సెక్స్ 287 పాయింట్లు లాభపడి 77,656 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీల షేర్లను జనం బాగా కొనడంతో పాటు నిన్న మార్కెట్లకు మంచి బూస్ట్ అయితే లభించినట్టయింది. అదే ఉత్సాహంతో ఇవాళ కూడా సూచీలు కొత్త రికార్డ్స్ సాధిస్తాయేమో చూడాలి.